श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। చదువుదాం శ్లోకము. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. సో అర్జునుడి యొక్క ప్రశ్నలు, 7 ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక్కోసారి బోల్డ్ అన్న ప్రశ్నలు అడుగుతారు. అలాగా అర్జునుడు టకటక వరుసగా ప్రశ్నలు అడిగాడు. ముందు అధ్యాయంలో ఆఖరి 2 శ్లోకాలకి సంబంధించినటువంటి ప్రశ్నలు. అయితే దీనికి ఈ చాప్టర్ కి కాస్త కాంటెక్స్ట్ ఇంట్రడక్షన్ చూసాము. సో అర్జున్ అడుగుతున్న ప్రశ్న కిం తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మ అనగానేమి? బ్రహ్మ అంటే నిరతిశయం బృహత్ అని అర్థం సంస్కృతంలో. సో శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు బ్రహ్మ అంటే ఏమి, అందులోనూ కూడా నిరాకార నిర్గుణ పరబ్రహ్మ గురించి డిస్కషన్ అక్కడ బ్రహ్మ శబ్దము చేత సూచించబడుతున్నది అది. సో ఆ బ్రహ్మ అనగానేమి, ఎలా తెలుసుకోవడం, అదేమిటో. కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే దేహమునకు సంబంధించినది అంటాం. సో అయితే అధ్యాత్మం అనగానేమి? అధ్యాత్మము, అది దైవము, అది భూతము అంటాం. 3 లెవెల్స్ లో చెప్తారు. అయితే ఈ 3 లెవెల్స్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏది అధ్యాత్మం అనగానేమి అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ రావాలి. అధ్యాత్మం అంటే ఏంటి? మనం ఏదో సాధారణంగా అధ్యాత్మ విద్య స్పిరిచువాలిటీ అనేస్తూ ఉంటాం. కానీ ఆ అధ్యాత్మం అన్న పదము చేత ఎగ్జాక్ట్లీ ఏమిటి చెప్తోంది శాస్త్రం అంటే ఏమిటి? అందరికీ ఉన్న ప్రశ్నే, ఎవరికి క్లియర్ గా తెలియదు, కానీ అందరూ ఆ పదం వాడేస్తూ ఉంటారు. అయితే అధ్యాత్మం అంటే ఏమిటి అని అర్జునుని యొక్క చక్కని ప్రశ్న. సో మనకు కూడా అధ్యాత్మం అంటే ఏమిటి, శ్రీకృష్ణుడు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో అర్థం చేసుకునేందుకు అవకాశం. కిం కర్మ, అయితే ఈ శరీరము ఇక్కడ శరీరం చే కర్మలు చేస్తున్నాం. కర్మ అనగానేమి? అసలు కర్మ యొక్క డెఫినేషన్ ఏమిటి? కర్మ చాలా మంచి డెఫినేషన్ రాబోతోంది. కర్మ అనగానేమి? చాలా మంచి ప్రశ్న, చాలా విలువైన ప్రశ్న. అందులో ఈ పదం కూడా అందరం చాలా రెగ్యులర్ గా వాడేస్తాం. కర్మ 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 అంటే అసలు కర్మ అనగానేమి? పురుషోత్తమ, పరమాత్మకి పేరు పురుషోత్తముడు. పురుష ఉత్తమ, అతడే పురుషుడు, అతడే ఉత్తముడు. అలా చెప్పుకోవాలి. పురుషులలో ఉత్తముడు అని చెప్పుకుంటే మనుషులలో ఉత్తముడు అని చెప్పుకోవాలి. అలా కాకుండా అతడే పురుష, అతడే ఉత్తమ, అది పురుషోత్తం. పురుష అంటే పూర్ణత్వము అని అర్థం. పూర్ణత్వము ఎవరి వలన కలుగుతున్నదో, ఈ జగత్ అంతా ఎవరి చేత పూరింపబడి ఉన్నదో అతడు పురుష. ఆ తత్వానికి పురుష అని పేరు. అది అందులోనూ నిరతిశయం, అటువంటి తత్వమునకు పురుషోత్తమ అని పేరు. సో అర్జునుడు శ్రీకృష్ణుడిని హే పురుషోత్తమ అని సంబోధిస్తున్నాడు. అధిభూతం చకిం, అధ్యాత్మము అధిభూతము ఈ రెండింటికి తేడా ఏమిటి? అయితే ఎందుకు వస్తోందంటే ఆ ప్రశ్న, నేను, ఈ జగత్తు, ఈశ్వరుడు. సాధారణంగా మన కాగ్నిషన్, మన అవగాహనలో 3 అంశాలు ఉంటాయి మనకి. నేనున్నాను, ఎక్కడున్నాను, ఈ జగత్తు ఉంది, పైగా ఇంకేమిటి, నేను ఈ జగత్తేనా, ఇక్కడ దీనికి మించినటువంటి దీనికంటే అతిశయమైనటువంటి ఒక తత్వం ఏమైనా ఉన్నదా?
దానికే భగవంతుడు అని పేరు. సో ఈ నేను, ఈ ఈ జగత్తు, ఈ పరమాత్మ, ఈ ఏమిటి ఈ మూడు? అదే అక్కడ ప్రశ్న కూడా అదే. బ్రహ్మ, అధ్యాత్మము, అధిభూతము అంటే ఈ మూడింటికి ఏమిటి? త్రిపుటి అంటాం దాన్ని. ఏమిటి రిలేషన్? ఏమిటి అసలు ఈ మూడు అండ్ వాటికి రిలేషన్షిప్ ఏమిటి? అధిదైవం అధిదైవం అనగానేమి? కిం అధిదైవం కిముచ్యతే? అధియజ్ఞ కథం? యజ్ఞం అనగానేమి? యజ్ఞమునకు సంబంధించినది ఏమిటి? అధియజ్ఞ. అది కూడా అడుగుతున్నాడు, ఎందుకంటే అక్కడ శ్రీకృష్ణుడు ముందు చెప్పాడు నేనే యజ్ఞమునని. పైగా వేద మంత్రములు ఉన్నాయి, యజ్ఞో వై విష్ణు అని. యజ్ఞమే ఆ పరమాత్మ అని వేద మంత్రములు కూడా ఉన్నాయి. సో అర్జునుడు అడుగుతున్నాడు అధియజ్ఞ అంటే ఏమిటి? అత్ర దేహే అస్మిన్ దేహే, ఈ దేహమునందు అధియజ్ఞ, యజ్ఞమునకు సంబంధించినది అంటే ఏమిటి? అది ప్రశ్న. హే మధుసూదన, ఓ మధుసూదన అని శ్రీకృష్ణుడిని మళ్ళీ సంబోధించడం. చాలా చక్కని సంబోధన. మధుసూదన అంటే రెండు రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. మధుసూక్తము అనే సూక్తములు ఉన్నాయి వేదంలో. మధువు అంటే తేనె అని అర్థం. మధుసూదన అంటే తేనెని పోగు చేసేవాడు, తేనెని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు అని అర్థం. అలా అర్థం చెప్పుకోవచ్చు. సో మధు సూక్తము అనే సూక్తం ఉంది వేదంలో. ఆ సూక్తము చదివితే అక్కడ ఎలా ఉంటుందంటే పరమాత్మ ఈ మధువును మనకి పంచుతున్నాడు అన్న డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఏమిటి మధువు? మన అవగాహనలోకి వచ్చే ప్రతి వంటిది కూడా ఏదైతే మనకి ఆనందాన్ని కలుగు చేస్తుందో అవంతా మధువే. ఇప్పుడు మంచి చల్లని గాలి వీస్తోంది అనుకోండి, అది మధువు. ఎందుకంటే అది మనసుకి ఊరటను తెస్తుంది, హాయిగా అనిపిస్తుంది, అది మధువు. శీతాకాలంలో ఎండబడింది అనుకోండి, అది మధువు. ఎందుకంటే ఆ చలి నుంచి కాస్త ఊరటని కలుగు చేస్తుంది, అది మధువు. అలాగా బోల్డ్ అన్ని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. డే అండ్ నైట్, అది మధువు. అర్లీ మార్నింగ్ ఉషస్సు ఉందనుకోండి, తెల్లవారుజామున ఉషస్సు, అది చూసి ఇప్పుడు తెల్లవారినే లేచి సూర్యోదయం చూసామనుకోండి, అది చూసి బోల్డ్ అంత ఆనందం కలుగుతుంది మనకి, అది మధువు. సో పరమాత్మ ఈ విధంగా నిరంతరము కూడా మధువుని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు ఈ జగత్తుకి. అందులోనూ తానేమీ ఆశించకుండా అందులోంచి ఆ మధువుని కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అందరికి నిరంతరము. మీరు సృష్టిని జాగ్రత్తగా పరిశీలిస్తే రాత్రి వేళల ఆకాశంలోకి చూసారనుకోండి, అక్కడ చంద్రుడు కనిపించాడు అనుకోండి, అది ఆనందాన్ని కలుగుతుంది. పూర్ణమైన చంద్రుడు కనిపిస్తే ఆనందము, సగంగా ఉన్న చంద్రుడు కనిపిస్తే ఆనందము, ఒక చిన్న గీత మాదిరిలో ఉన్న చంద్రుడు కనిపించిన ఆనందమే. సో అలాగా మీరు ఈ సృష్టిలో ఏది గమనించినా, ఏది పరిశీలించినా, ఒక అందమైన పువ్వును చూస్తే మనసుకి ఆనందం కలుగుతుంది, నదీ ప్రవాహం చూస్తే మనసుకి ఆనందం కలుగుతుంది, సముద్రానికి వెళ్ళి అలలు చూస్తే మనసుకి ఆనందం కలుగుతుంది. ఈ విధంగా ఆ పరమాత్మ అంతటా కూడా నిరంతరము మధువుని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. అందుకని పరమాత్మ మధుసూదన, పరమాత్మకి మధుసూదన అని పేరు. చాలా చక్కని సంబోధన. శ్రీకృష్ణుడిని అర్జునుడు హే మధుసూదన అని సంబోధిస్తున్నాడు. ఆ విధంగా మధుసూదన అన్న పేరు వచ్చింది పరమాత్మకి. పురాణంలో మధు కైటబులు అనే రాక్షసులు ఉన్నారు. మధు అంటే కైటబ, వాళ్ళిద్దరు ట్విన్స్, ఆల్మోస్ట్ ట్విన్స్ లాగా ఎప్పుడు కలిసే ఉంటారు. రాముడు అంటే రామలక్ష్మణులు ఇద్దరు కలిసే ఉంటారు. అలాగా మధు అంటే మధు కైటబలు అనే రాక్షసులు. వాళ్ళని చంపినవాడు మధుసూదనుడు. సూదనము అంటే చంపుట, ఇబ్బంది పెట్టుట అని కూడా అర్థం ఉన్నది. సో అయితే ఈ మధు కైటబులు అనే రాక్షసులను చంపినవాడు విష్ణువు, మధుసూదన అని కూడా ఆ విధంగా పేరు వస్తుంది. కాకపోతే అది కథలో అలా చెప్పుకోవచ్చు, మధు కైటబుల్ అనే రాక్షసుల్ని చంపినవాడు మధుసూదనుడు అని. ఇది వరకు కూడా చెప్పుకున్నాం. అందులో ఉన్న ప్రిన్సిపల్, ఆ కథలో ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే మధు అండ్ కైటబ వీళ్ళు కర్ణమలము నుంచి పుడతారు. ఆ కథలో కర్ణమలము నుంచి పుడతారు వాళ్ళిద్దరు. కర్ణమలము నుంచి పుట్టడము అంటే ఏంటంటే సింబాలిక్ గా ఏం చెప్తున్నారంటే మాటలు విని అక్కడి నుంచి పుడతారని.
మాటలు విని పుట్టడము అంటే అహంకారము, మమకారము అవే మధుకైటబులు. అంటే ఇతరులు చెప్పిన మాటలు విని మనకు అహంకారం పుడుతుంది. ఓ వీడింత గొప్పవాడు, వాడంత గొప్పవాడు అంటే అది మనసులో ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళు తిట్టారనుకోండి మనసులో కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళే మధుకైటబులు. రాగద్వేషములే మధుకైటబులు. ఈ రాగద్వేషములు ఎలా పుడతాయి మనసులో అంటే వినికిడి వలన పుడతాయి. అంటే ఇంద్రియముతో ఎక్స్పీరియన్స్ చేసి దాని వలన పుడతాయని అర్థం. ఉపలక్షణంగా అన్ని ఇంద్రియములు చెప్పుకోవచ్చు. కానీ మెయిన్‌గా వినికిడి వలన పుడతాయి. ఐదర్ రాగము ఒక విషయం మీద రాగం ఎలా పుడుతుంది? ఐదర్ మనము అనుభవము చేసి ఆ విషయము నచ్చి ఇది ఇలా ఉంటే బావుండు అని ఆ విషయము ఎడల రాగం పుడుతుంది. లేదా ఇంకొకళ్ళు చెప్తారు ఇది చాలా బావుంటుంది అని. అది విని పుడుతుంది. వాళ్ళెవరో సినిమా చూసొచ్చి, "ఆ సినిమా చూసావా? నేను 'ధురంధర్' సినిమా చూసొచ్చాను. నువ్వు చూసావా? చాలా బావుందని" చెప్తారు. చెప్తే అప్పుడు అది చూడాలన్న కోరిక పుడుతుంది. ఆ విధంగా రాగద్వేషములు పుట్టడానికి మెయిన్ కారణము చెప్పిన మాటలు విని పుడుతుంది. అందుకని మధుకైటబులనే రాక్షసులు కర్ణమలము నుంచి పుట్టారు. ఆ కర్ణమలము నుంచి పుట్టినటువంటి రాక్షసుల్ని విష్ణువు సంహరిస్తాడు. అందుకని మధుసూదన. అయితే ఈ రాగద్వేషములను అతిక్రమించాలి. రాగద్వేషములను దాటి చూడాలి ప్రపంచాన్ని. అది అంటే మన హృదయంలో ఉన్న పరమాత్మ తత్వంను అర్థం చేసుకుని ఈ రాగద్వేషములన్నీ ఇవన్నీ ఇది యథార్థములు కాదు. అది అనిపించే విషయమే కానీ అది యథార్థము కాదు. ఈ రాగము, ఈ ద్వేషము నాకు చెప్పిన మాటలు వినో లేకపోతే గతంలో ఉన్న సంస్కారాలను బట్టో నా మనసులో నెలకొల్పబడినాయే కానీ అవి యథార్థములు కాదు. ఎందుకంటే మనసులో ఆ సంస్కారం పోయిందనుకోండి ఆ రాగద్వేషం పోతుంది. ఇప్పుడు ఒక విషయము ఎడల రాగము ఉన్నది, ఎడిక్షన్ ఉంటుంది. ఏదైనా ఒక ఒక పర్టిక్యులర్ సబ్స్టెన్స్ మీద ఎడిక్షన్ ఉంటుంది జనాలకి. అది ఎలా పుట్టింది? అది గతంలో ఉన్న అనుభవాలని బట్టి ఆ సంస్కారాలని బట్టి పుట్టింది. మనసులో ఆ సంస్కారం అంత గట్టిగా ఉందనమాట. ఇప్పుడు సిగరెట్ తాగేవాడికి ఆ సిగరెట్ మీద అటువంటి సంస్కారం మనసులో ఏర్పడినది. గతంలో ఎప్పుడో ఏర్పడినది. ఇదివరకు ఎప్పుడో ఏర్పడి ఉండొచ్చు, లేకపోతే రీసెంట్‌గా గతంలో ఏర్పడినది. అయితే సిగరెట్ మానేయాలంటే ఉత్తినే ఇంటలెక్చువల్‌గా చెప్పేస్తే సరిపోదు. ఇంటలెక్చువల్‌గా చెప్పేసి కొంతవరకు నియంత్రించుకోవచ్చు. కానీ పూర్తిగా ఆ విషయం నుంచి ఫ్రీడమ్ ఎప్పుడు కలుగుతుంది అంటే మనస్సులో ఆ ఎక్స్‌పీరియన్స్ ఎడల ఉన్నటువంటి ఆ రాగం పోవాలి. ఆ సంస్కారము పోవాలి. మనస్సుని ఎవరినో బయటికి తీసి శుభ్రంగా క్లీన్ చేసి లోపల పెట్టేశారనుకోండి చిప్పుని మళ్ళీ. అప్పుడు ఉండదు ఆ సంస్కారం. ఆ సంస్కారం లేకపోతే ఆ అలవాటు మీద ఎడిక్షన్ ఉండదు. అయితే రాగద్వేషములు పోవాలి. రాగద్వేషములు పోవాలి అంటే ఈ ద్వంద్వములకు ముందు చాప్టర్‌లో చూసినట్టుగా ద్వంద్వములకు అతీతముగా ఉండగలగాలి. సో అది ఆ స్థితిలో ఉండగలిగితే అదే విష్ణువు. అదే ఈశ్వరుడు. సో అందుకని విష్ణువు మధుకైటబుల్ అనే రాక్షసుల్ని చంపాడు అని మధుసూదన అని పేరు. సో మన హృదయంలో ఉన్న ఆ పరమాత్మ తత్వమునకు మధుసూదన అనే సంబోధన కూడా వర్తిస్తుంది. అక్కడ శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారము. ఆ విష్ణుమూర్తికి మధుసూదన అనే కథలో కూడా మధుసూదన అనేటటువంటిది వర్తిస్తుంది. ఆ విధంగా అక్కడ మధుసూదన అనేటటువంటి సంబోధన శ్రీకృష్ణుడికి. అదో ప్రశ్న. అధియజ్ఞ ఒక ప్రశ్న. ఇంకొకటి ప్రయాణకాలే కథం జ్ఞేయ. అయితే ప్రయాణ కాలమునందు నిన్నెలా గుర్తు చేసుకోవాలి? అయితే ప్రయాణ కాలంలో గుర్తు చేసుకోవాలంటే సడన్ గా ప్రయాణ కాలంలో గుర్తు చేసుకోవడం కుదరదుగా. అలా కుదరదు. దానికి అంత్యస్మృతి బలీయసి అంటారు. ఇప్పుడు చూడండి, రాత్రి ఏ విషయాన్ని ఆలోచిస్తూ పడుకుంటామో పొద్దున్న 99.99% పొద్దున్న లేచిన వెంటనే అదే విషయం గుర్తొస్తుంది ఫస్ట్. అందుకనే ఏం చెప్తారంటే రాత్రి పడుకునే ముందు కాస్త భగవద్గీతలో మంచి శ్లోకం గురించి ఆలోచిస్తూ పడుకున్నాం అనుకోండి, అలా అలవాటు చేసుకుంటే పొద్దున్న లేచినప్పుడు కూడా అదే థాట్ తోటి రోజు మొదలవుతుంది. అలా కాకుండా రాత్రి సంసారంలో ఈ విషయం ఆ విషయం గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళేమన్నారు అనుకుంటూ పడుకున్నాం అనుకోండి, పొద్దున్న లేచినప్పుడు కూడా అదే విషయంతో స్టార్ట్ అవుతుంది మన రోజు. సో అంత్యస్మృతి బలీయసి.
పడుకునేటప్పుడు ఆఖరి క్షణాల్లో పడుకునే ముందు మనము దేని గురించి ఆలోచిస్తూ నిద్రపోతాము. పొద్దున అదే విషయంతో లేస్తాం. అదే విషయం గుర్తొస్తుంది లేస్తూనే కూడా. మీరు గమనించి చూడండి. మీరు జాగ్రత్తగా పరిశీలించి చూడండి. సో అంత్యస్మృతి బలీయసి. అది అందుకని జీవితంలో కూడా అంతే. ప్రయాణ కాలమునందు ఆఖరి క్షణాల్లో ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తామో అది మన నెక్స్ట్ జన్మని డిసైడ్ చేస్తుంది. ఆఖరి క్షణముల్లో పరమాత్మను గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతే డైరెక్ట్ గా పరమాత్మ దగ్గరికే వెళ్ళిపోతారు. లేదా కానీ అలా ఉండదు. మనిషికి యొక్క ట్రైనింగ్ అలా ఉండదు. ట్రైనింగ్ అలా ఉండాలి. జీవితకాలము ఆ విధంగా ట్రైనింగ్ ఉంటే అప్పుడు ఆఖరి క్షణములలో ఆ విషయం గుర్తొస్తుంది. అంతేగాని కథలో చెప్పినట్టుగా లాస్ట్ లో నారాయణ అని వినిపిస్తే నారాయణ దగ్గరికి వెళ్ళిపోయాడంటే అది కథలో అలా చెప్తున్నారు. అక్కడ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి. ఆఖరి క్షణంలో నారాయణుడు గుర్తు రావాలి అంటే ఆఖరి క్షణంలో నారాయణుడు గుర్తు రావడానికి జీవితాంతం ట్రైనింగ్ చేయాలి. అప్పుడు గుర్తొస్తుంది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చూడండి, జీవితం అంటే ఏమిటి అసలు కొంచెం పరిశీలించామనుకోండి. జీవనము అంటే సంస్కార సంచయ అని డెఫినేషన్. జీవితం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజంతా జరిగిన విషయాలని రాత్రి డైరీ రాసామనుకోండి. రోజంతా కొన్ని వందల విషయాలు జరుగుతాయి. రాత్రి డైరీ రాసినప్పుడు 100 గుర్తుండవుగా, ఓ 10 గుర్తుంటాయి. ఓ రోజు డైరీ రాస్తే అనుకుందాం. ఇప్పుడు వారానికి ఒక రోజు డైరీ రాసే అలవాటు ఉందనుకోండి. అప్పుడు 7 రోజులు అయింది కాబట్టి వారం చివరిలో 7 బదులు 70 విషయాలు రాస్తారనుకుంటున్నారా డైరీ రాసేవాళ్ళు? అది సాధ్యం కాదు. అప్పుడు కూడా 10 విషయాలే రాస్తారు. మేబీ ఇంకో 2 ఎక్కువ రాస్తారేమో. బట్ రఫ్ గా డైరీ రోజుకోసారి రాసినా, వారానికి ఒకసారి రాసినా రాసే విషయాలు అన్నీ గుర్తుంటాయి. మిగిలిన విషయాలన్నీ ఎక్కడ గుర్తుండవు. ఓన్లీ చాలా ఇంపార్టెంట్ విషయాలే మన మనసులో ఒక చిన్న ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఎవరన్నా మన జీవితం యొక్క స్టోరీ చెప్పమన్నారు అనుకోండి. జీవితం యొక్క ఇప్పటిదాకా మీరు జరిగిన జీవితం యొక్క కథ చెప్పండి అన్నారు అనుకోండి. ఇప్పటికి నాకు 50 ఏళ్ళు ఉన్నాయి. నన్ను కథ చెప్పమన్నారు అనుకోండి. 50 ఏళ్ల పాటు జరిగినవన్నీ చెప్తానా ఏమి? లేదుగా. ఏవో కొన్ని విషయాలు చెప్తాను. ఏవో నాకు గుర్తున్నటువంటి కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు 5 నిమిషాలు చెప్పమన్నారు అనుకోండి. ఓకే, ఓ 10 సంఘటనలు ఎన్నో చెప్తానేమో. ఓ గంట సేపు చెప్పమన్నారు అనుకోండి. అప్పుడు కూడా 10 నుంచి ఇంకో 4-5 చెప్తామేమో అంతే. కొంతసేపు అయిన తర్వాత ఆగిపోతుంది. ఇంకా చెప్పలేము. ఎందుకు అంటే అవన్నీ గుర్తుండవు. ఏవో కొన్నే గుర్తుంటాయి. సో ఈ కొన్నే గుర్తుంటాయి జీవితంలో. సంస్కార సంచయ. అందుకని మరి ఈ సంస్కారముల యొక్క సంచయములో లాస్ట్ మూమెంట్స్ లో పరమాత్మ గుర్తు రావాలి. అంటే ఆ గుర్తుండే విషయాల్లో పరమాత్మయే ఉండేట్టు చూసుకోవాలి. ఆ విధంగా ట్రైన్ చేసుకోవాలి. లేకపోతే ఆ మిగిలిన విషయాల్లో గుర్తున్న విషయం ఏదో గుర్తొస్తుంది ఆఖరి క్షణంలో. సో అందుకని ఆ సంస్కార సంచయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తక్కువే గుర్తుంటాయి, అన్ని గుర్తుండవు. ఏవో కొన్ని గుర్తుంటాయి. నాకు గుర్తుండే కొన్ని కూడా పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు గుర్తుండేలాగా, శాస్త్రానికి సంబంధించిన విషయాలు గుర్తుండేలాగా ట్రైన్ చేసుకోవాలి. అలా ట్రైనింగ్ చేసుకుంటే కొన్నాళ్ళు అప్పుడు ప్రయాణ కాలంలో పరమాత్మ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అది ప్రశ్న. అది అర్జునుడు ఏ విధంగా ప్రయాణ కాలం నందు పరమాత్మను గుర్తు చేసుకోవాలో చెప్పు అంటున్నాడు. అయితే జీవితంలో ఎప్పుడు కూడా మనము గమనించే ఉంటాము, మంచివి గుర్తుండవు, చెడే గుర్తుంటాయి. అంటే నెగిటివ్ ఈవెంట్సే ఎక్కువ గుర్తుంటాయి. ఇప్పుడు 10 మందిలో 9 మంది పొగిడి ఒకటి తిట్టాడు అనుకోండి. ఆ 9 పొగడ్తలు గుర్తుండకపోవచ్చు. బట్ ఆ తిట్టిన ఒక్క వ్యక్తి గురించి మాత్రం గ్యారంటీగా గుర్తుంటుంది. సో అది మనసు యొక్క స్వభావము. అందుకని ఏం చెప్తారంటే మంచి విషయాలని కొద్దిగా గుర్తుపెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. శుభం శనైహి సంచిన్య అన్నారు. అది సూత్రం. శుభమును శనైహి కొద్దిగా మంచి విషయాలు గుర్తుండేటట్టు చేసుకోవాలి. అది ట్రైనింగ్. అది మనము దాన్ని ఏమంటారు, వివేకముతో మంచి విషయాలని గుర్తుంచుకునేటట్టుగా మన మనసుని ట్రైన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే అప్పుడు ప్రయాణ కాలమునందు మంచి విషయాలు గుర్తొస్తాయి.
అంటే మంచి విషయాలు అంటే ఇక్కడ ఆ, సుఖంతో సంబంధించిన విషయాలు కాదు. మంచి విషయాలు అంటే శాస్త్రపరంగా ఈ శాస్త్రము ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ, ఈ పరమాత్మ, ఇటువంటి ఈ పరమాత్మ అనగానేమి ఇటువంటి విషయాలు గుర్తు రావాలి. లాస్ట్లో గుర్తు రావాలంటే ఆ విధంగా ట్రైన్ చేసుకోవాలి. అందుకనే క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఉంది. నియతాత్మభిహి అని అక్కడ ఆయన్ని అర్జునుడే చెప్పేస్తున్నాడు. నియతమైన మనస్సు కలవారిచే అంత్యకాలమునందు నీవు ఎలా తెలుసుకొనబడుతున్నావు అని ప్రశ్నలోనే సమాధానం కూడా అర్జునుడే చెప్పేశాడు. నియతాత్మభిహి అంటే ఒక రకమైనటువంటి డిస్టింక్ట్ ట్రైనింగ్, ఒక డిస్టింక్ట్ కంట్రోల్ ఉన్నవాడు. అంటే ఆ సంస్కార సంచయమును, ఆ సంస్కార సంచిని జాగ్రత్తగా పొందపరుచుకోవాలి. మంచి మంచి సంస్కారములు కలిగేటట్టుగా మనము కొంత వివేకాన్ని ఉపయోగించి అలా మనసును ట్రైన్ చేసుకోవాలి. అది ప్రశ్నల యొక్క సారము అది. 7 ప్రశ్నలు. చదువుదాం ఇంకొకసారి ప్రశ్నల్ని. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. అయితే శ్రీకృష్ణుని యొక్క సమాధానము. శ్రీ భగవాను వాచ అవతారిక. ఏషాం ప్రశ్నానాం యథాక్రమం నిర్ణయాయ. అడిగిన ప్రశ్నలన్నిటికీ క్రమముగా, యథాక్రమం అదే క్రమంలో ఆన్సర్లు. అర్జునుడు ఏ క్రమంలో క్వశ్చన్లు అడిగారో అదే ఆర్డర్లో ఆన్సర్లు చెప్పబోతున్నాయి. ఇక్కడ సమాధానాలు చెప్పబోతున్నాయి. అయితే ఫస్ట్, అక్షరం బ్రహ్మ పరమం స్వభావ అధ్యాత్మం ఉచ్యతే భూత భావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. 3 ప్రశ్నలకి ఇక్కడ సమాధానము. బ్రహ్మ అనగానేమి, అధ్యాత్మం అనగానేమి, కర్మ అనగానేమి. అదే కదా. కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. ఫస్ట్ లైన్ లో 3 ఉన్నాయి ప్రశ్నలు. ఆ 3 ప్రశ్నలకి సమాధానము ఈ శ్లోకం అదే వరుసలో. సో అయితే అక్షరం బ్రహ్మ పరమం. ఈ బ్రహ్మ అనేది అక్షరము. అక్షరము అంటే మార్పు లేనిది, చేంజెస్ లేనిది అని అర్థం. ఓకే. ఇప్పుడు మనం జీవితంలోనే గమనించుకున్నాం అనుకోండి, మన జీవితంలో బోల్డ్ అన్ని సంఘటనలు జరిగాయి. 50, 60, 70 ఏళ్ల జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలన్నిటిలోనూ కూడా ఒక మారని తత్వము ఒకటి ఉన్నది అని మన అనుభవంలో ఉంటూనే ఉందిగా. నా శరీరము మారుతూ ఉన్నది, నా మనస్సు, నా అభిప్రాయాలు మారిపోతూ ఉన్నాయి, నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి, ఎన్నో సంఘటనలు జరిగాయి. అయినా కూడా నాలో మారని తత్వము ఒకటి ఉంది. అయినా నాలో మార్పు ఏమీ రాలేదు అని అనిపిస్తూనే ఉంటుంది. శరీరంలో అయితే మార్పు వస్తున్నది, కానీ నాలో మార్పు ఏమీ లేదు కదా అన్నట్టు అనిపించింది. నేను అలాగే ఉన్నాను కదా, చిన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అనిపిస్తుంది నాకు. ఏం మారాను? నేనేం మారలేదే, అలాగే ఉన్నాను కదా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల మారని తత్వం ఒకటి ఉన్నది. అది మన అందరికీ అనుభవంలో ఉంటూనే ఉన్నది. అక్షరము అంటే అది. అక్షరం పరమం బ్రహ్మ. పరమము అంటే నిరతిశయము. ఈ మనలో మారని తత్వం ఏదైతే ఉన్నదో దానికి విశేషణం పెట్టడం చాలా కష్టం. దానికి ఒక గుణం తగిలించలేము. ఏమిటి నీలో మారని తత్వము అంటే అది డిఫైన్ చేయలేము. అంటే డిఫైన్ చేయడం చాలా కష్టం. కానీ నీలో మారని తత్వం ఉన్నదా అంటే ఎస్ అని ఆన్సర్ వస్తుంది. ఏమిటది చెప్పు అన్నారనుకోండి,
ఏది చెప్పు ఏమిటో అది డిస్క్రైబ్ చేయన్నారు అనుకోండి, అప్పుడు తడబడాల్సి వస్తుంది. ఎందుకంటే డిస్క్రైబ్ చేసేవన్నీ కూడా మారిపోతూ ఉండేవే. నేను పొట్టిగా ఉన్నాను మారిపోయింది, నేను పొడుగ్గా ఉన్నాను మారిపోయింది, నేను లావుగా ఉన్నాను మారిపోతుంది, నేను బాగా చదువుకున్నాను మారిపోతుంది, చదువుకున్నది మర్చిపోవచ్చు. ఓకే, నాకు ఇదేదో నేను బోల్డంత సంపద సంపాదించుకున్నాను మారిపోతుంది, సంపద పోవచ్చు ఓ రోజు. ఆ, నేను ఆ, ఇన్నాళ్ళు బతికాను అయిపోతుంది ఓ రోజు జీవితము. సో ఆ విధంగా ఆ, ఏది నేను నేను ఫలానా అని చెప్పడానికి నాలో మారని తత్వం ఏమున్నది అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం మొదలు పెడితే వచ్చే ఆన్సర్లు ఏవి కూడా మార్పులు లేనివి కాదు, అవన్నీ మారిపోతూ ఉండేవి వస్తాయి. మారని దాన్ని డిస్క్రైబ్ చేసి చెప్పడం చాలా కష్టం. సో అక్షరం పరమం బ్రహ్మ, ఆ, అది ఆ, అది పరమం, ఆ బ్రహ్మ శబ్దంకు అర్థం. అయితే జీవితంలో ఉండే మిగిలిన క్వాలిటీస్ అన్ని కూడా ఏది టెంపరీ కాదు కదా. ఏది మిగిలినవన్నీ క్షరములే. ఫ్యామిలీ క్షరము మారిపోతుంది, రిలేషన్షిప్స్ మారిపోతాయి, మనకున్న క్వాలిటీస్ మారిపోతాయి, మనకుండే ఆలోచనలు అభిప్రాయాలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. సో మార్పు లేనిది ఏదో పట్టుకుని ఇది మారట్లేదు అని చెప్పడం కష్టం. కానీ మార్పు లేనిది ఉన్నదని మాత్రం మన అనుభవంలో ఉంది, ప్రత్యక్షంగా మనకు తెలుస్తూ ఉంటుంది. నాలో మారని తత్వం ఏదో ఉన్నది అని తెలుస్తూనే ఉంటుంది, మనకి ప్రత్యక్షంగా తెలుస్తుంది. అది ఎవరు చెప్పక్కర్లేదు, నీలో మారని తత్వం ఒకటి ఉందని ఎవరు సూచనగా చెప్పక్కర్లేదు, చెప్పకపోయినా కూడా తెలుస్తుంది. ఒకవేళ మనకి ఇంతవరకు ఆ బుర్రకు తట్టకపోయినా కూడా ఆ మాట విన్న వెంటనే ఓ ఎస్ కరెక్టే కదా, నాలో మారని తత్వం ఒకటి ఉన్నది అని అనిపిస్తుంది. కానీ అది ఏమిటో చెప్పడం చాలా కష్టం. అందుకనే అది అక్షరం పరమం బ్రహ్మ. ఇక్కడ అనువాదము అపవాదము అంటారు. అనువాదంగా చెప్పడము అపవాదంగా చెప్పడము. ఇప్పుడు అనువాదంగా చెప్పడం అంటే ఏంటి? నా నా జీవితం ప్రస్తుతానికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు గడిచినది, నేను ఈ జీవితంలో ఇవన్నీ చేశాను, నేను అక్కడ చదువుకున్నాను, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేశాను, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత పిల్లలు పుట్టారు, ఆ తర్వాత ఇల్లు కొనుక్కున్నాను, ఆ తర్వాత కారు కొనుక్కున్నాను. ఇవన్నీ ఏంటంటే ఆ, దాన్ని అపవాద రూపంలో చెప్పడం, సారీ అనువాద రూపంలో చెప్పడం అంటారు. అయితే పురాణాలు అలా ఉంటాయి. పురాణాలు అనువాద రూపంగా చెప్తాయి. శివుడు ఉన్నాడు, పార్వతీదేవి ఉంది, వినాయకుడు పుట్టాడు, తర్వాత కుమారస్వామి, వాళ్ళిద్దరికి ఏదో పోటీ జరిగింది, అందులో వినాయకుడు నెగ్గాడు అని ఇలాగా అనువాద రూపంలో ఉంటాయి కథలన్నీ. సో పురాణాలు విషయాన్ని అనువాద రూపంలో చెప్తాయి, కానీ శాస్త్రం అలా చెప్పదు. భగవద్గీత ఉపనిషత్తులు అపవాద రూపంగా చెప్తాయి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎలా ఉంటుంది ఇన్స్ట్రక్షన్? నీ ఆ, నువ్వు శరీరము కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు ఇంద్రియము కాదు, నువ్వు జగత్తులో కనిపించే విషయాలు ఎడలో ఉన్న రాగద్వేషములు నీ స్వరూపము కాదు, సుఖదుఖాలు నీ స్వరూపము కాదు అని ఈ విధంగా ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్తుంది శాస్త్రం. శాస్త్రం ఎక్కడ కూడా నీ స్వరూపం ఫలానా అని యథమిత్తంగా నిర్ణయించి చెప్పదు. ఏది కాదో అది కాదు అని చెప్తుంది. నీవు నువ్వు ఈ శరీరం అనుకుంటున్నావా? కాదు, నీ స్వరూపం ఈ శరీరం కాదు. నువ్వు నీ మనసు అనుకుంటున్నావా? కాదు. నువ్వు నీ బుద్ధి అనుకుంటున్నావా? కాదు. నీ అభిప్రాయాలు అనుకుంటున్నావా? కాదు. నువ్వు అక్కడెక్కడో ఫలానా కులంలో పుట్టావు, సో ఆ కులంకు చెందినవాడివి నువ్వు అనుకుంటున్నావా? అది శరీర ధర్మమే కానీ అది నీ స్వరూపము కాదు. నువ్వు నీకింత వయసు వచ్చింది కదా, నువ్వు ఇంత పెద్దవాడివి అనుకుంటున్నావా? కాదు, అది శరీర ధర్మమే కానీ అది నీ స్వరూపము కాదు. సో ఆ విధంగా నేను పురుషుణ్ణి నేను స్త్రీని అనుకుంటున్నావా? కాదు, అది నువ్వు కాదు. అది శరీరం యొక్క ధర్మము, మళ్ళీ అది నువ్వు కాదు అని ఈ విధంగా శాస్త్రము అపవాద రూపంగా చెప్తుంది. సో అనువాదము అపవాదము. ఇక్కడ అక్షరం అపవాద రూపంగానే చెప్తాం. ఆ, వేరే చోట ఒక 20 ఎక్కడో ఒక చోట 24 నెగేషన్స్ ఉన్నాయి ఇలాగ. అక్షరం ఎలాగ ఆతో మొదలయ్యేవి, అద్వయము అక్షరము. ఓకే, ఆ విధంగా ఆ ఆ, అరూపము, అగ్రాహ్యము, ఆ విధంగా నెగేషన్స్ 24 నెగేషన్స్ లో చెప్తుంది ఉపనిషత్తులు ఆ మన స్వరూపము గురించి. ఎక్కడా కూడా ఇదమిత్తంగా ఇది అని ఆ, అని చెప్పవు. నెగేషన్ ఫామ్ గానే చెప్తాయి. సో అది గుర్తుపెట్టుకో. అందుకని అక్కడ ఇన్స్ట్రక్షన్ అక్షరం
పరమం బ్రహ్మ అని చెప్తున్నారు. పైగాను అటువంటి అక్షరములో అతిశయము లేనిది, అతిశయము లేనటువంటి క్షరము లేనటువంటిది బ్రహ్మ. నిరతిశయం బృహత్ బ్రహ్మ. స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. స్వభావము, స్వస్య భావ, తన యొక్క భావము, అధ్యాత్మం అంటే భావము అంటే ఉనికి. ఆ ఆ భావమునకు, ఆ పరమాత్మతత్వమునకు భావము, ఉనికి అధ్యాత్మము. అయితే పరమాత్మ ఉన్నట్టు ఎక్కడ తెలుస్తోంది? ఈ చేంజ్లెస్ ఉందని ఎక్కడ తెలుస్తోందండి? ఈ శరీరంలో తెలుస్తోంది. ఈ శరీరము ఉంది, ఈ శరీరంలో ఉన్నాము కాబట్టి ఈ శరీరం అంతా మారిపోతున్నా ఇందులో మారని తత్వం ఒకటి ఉన్నది అని తెలుస్తోంది. అయితే ఆ రిఫరెన్స్ లేదనుకోండి, ఆ రిఫరెన్స్ ఫ్రేమ్ లేదనుకోండి, శరీరము అనే ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ లేకపోతే చేంజ్లెస్, నాలో చేంజ్లెస్ తత్వము ఉన్నది, మార్పు లేని తత్వం ఉన్నది అని తెలుసుకోవడం కష్టం, అవ్వదు, సాధ్యము కాదు. ఆ రెఫరెన్స్ ఫ్రేమ్ లో తెలుస్తుంది. మార్పులు జరుగుతున్న రెఫరెన్స్ ఫ్రేమ్ లో నా తత్వము మారని తత్వము అని తెలుస్తుంది. ఆ రెఫరెన్స్ ఫ్రేమ్ లేకపోతే ఇది తెలియడం కష్టం. అందుకని శరీరం, అందుకని ఒక ఒక జన్మనెత్తి ఒక శరీరాన్ని ఆశ్రయించి ఉన్నది ఎందుకు అంటే ఆ రెఫరెన్స్ ఫ్రేమ్ లో తెలుసుకుందుకు తేలికవుతుంది. నేను మారని తత్వం, నా స్వరూపము మారని తత్వము అని తెలుసుకుందుకే అది ఆ రెఫరెన్స్ ఫ్రేమ్ కావాలి. అది అధ్యాత్మం. ఆ రెఫరెన్స్ ఫ్రేమ్ కి అధ్యాత్మము అని పేరు. సో స్వభావ అధ్యాత్మం. స్వహ భావ, స్వస్య భావ, తన యొక్క భావం అంటే ఉనికి, ఆ పరబ్రహ్మ ఉనికిని తెలుసుకుందుకు ఈ శరీరము ఒక వెహికల్. అందుకని అది అధ్యాత్మము. అందుకే ఆ రెఫరెన్స్ లోనే తెలుస్తుంది. ఆ రెఫరెన్స్ లేకపోతే ఎగ్జిస్టెన్స్ ని అర్థం చేసుకోవడానికి సాధ్యము కాదు అని, అది స్వభావ అధ్యాత్మ చెప్పబోతున్నారు శంకర్లు. బట్ ఇన్ సమరీ అది భూత భావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. ఇంకా కర్మ విసర్గ అంటే విసర్గము అంటే వదిలేయడం, అంటే త్యాగం చేసేయడం. త్యాగం చేసేసే స్వభావము కలిగినది కర్మ సంగీతము. అంటే ఆ భూత భావోద్భవకర విసర్గ కర్మ సంగీత. ఈ జీవులన్నిటికీ పుట్టడానికి కారణమైనటువంటి త్యాగరూపమైనటువంటి కర్మ ఏదైతే ఉన్నదో, త్యాగరూపమైనటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి కర్మ అని పేరు. సో విసర్గ కర్మ సంజ్ఞిత. సో కర్మ అంటేనే ఇది నాది కాదు అని అనే భావంతో చేసే పనికి కర్మ అని డెఫినేషన్. చూడండి, శ్రీకృష్ణుడు కర్మ యొక్క డెఫినేషన్ నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఒక రెవల్యూషనరీ డెఫినేషన్స్ ఇవన్నీ. విసర్గ కర్మ సంజ్ఞిత. ఒక కర్మ అంటే కోరికతో చేసేదానికి కర్మ అని ఈయన దాన్ని పూర్తిగా మార్చేసి కర్మ అంటే విసర్గ కర్మ సంజ్ఞిత, ఇది నాది కాదు అని ఇచ్చేదానికి కర్మ అని పేరు పెడుతున్నాడు. ఆల్మోస్ట్ దానికి, ఆ డెఫినేషన్ కి ఒక ఫౌండేషనల్, ఆ పర్స్పెక్టివ్ కి ఒక ఫౌండేషనల్ డెఫినేషన్ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు. సో విసర్గ కర్మ సంజ్ఞిత. అవి రఫ్ గా ఆ మూడింటి యొక్క, ఆ మూడు ప్రశ్నలకి ఆన్సర్లు అవి. చదువుదాం, శంకర్ల యొక్క భాష్యం చదువుదాము, కొంచెం క్లారిటీ వస్తుంది. అక్షరం నా క్షరతి ఇది, నా క్షరతి ఇది అక్షరం. ఏది అయితే క్షరము లేనిదో అది అక్షరము. పర ఆత్మ ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గర్హి ఇది శృతే. ఓకే, పరమం అంటే ఏతస్య అక్షరస్య ప్రశాసనే గర్హి అని బృహదారణ్యక ఉపనిషత్తులో వాక్యం. ఈ ఈ పరమమైన దాని యొక్క ప్రశాసనము అంటే దాని శాసనములో ఈ సృష్టిలో అంతా జరుగుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ వాక్యంలో, ఆ వాక్యాన్ని పూర్తిస్తే వెళ్ళి చూస్తే అక్కడ సూర్యచంద్రులు ఈ పరమాత్మ యొక్క ఆదేశాన్ని, శాసనం మీద మనకి పగలు రాత్రి కలుగు చేస్తున్నారు అని డెఫినేషన్ అని ఆ వాక్యము అక్కడ ఆ వాక్యాన్ని పూరిస్తే అది అక్కడ అర్థము. అయితే
సూర్యుడు చంద్రుడు కూడా ఎందుకు పనిచేస్తున్నారు అంటే ఆ పరమాత్మ యొక్క శాసనమును శాసనములో ఉండి చేస్తున్నారు. ఆ శాసనానికి భయపడి చేస్తున్నారు. వేరే చోట మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ పరమాత్మ యొక్క భీతికి సూర్యుడు టైంకి వచ్చేస్తున్నాడు. ఆ పరమాత్మ యొక్క భీతికి చంద్రుడు టైంకి వచ్చేస్తున్నాడు. ఆ పరమాత్మ యొక్క భీతికి భయమునకు గాలి వీస్తున్నది. ఆ పరమాత్మ యొక్క భయమునకు సముద్రంలో అలలు వస్తున్నాయి అని అన్ని మంత్రాలు ఉన్నాయి. అంటే ఏంటి? అక్కడ భయము అంటే శాసనము అని అర్థం. ఆ పరమాత్మ యొక్క శాసనాన్ని అనుసరించి సూర్యుడు చంద్రుడు కూడా మనకి పగలు రయ్యి ఇస్తున్నారు. అంటే మిగిలిన ఈ సృష్టిలో మిగిలిన యాక్టివిటీ అంతా కూడా పరమాత్మ యొక్క శాసనములోనే జరుగుతున్నది అని అర్థం. అందుకుని పరమం అన్నటువంటి అక్కడ అడ్జెక్టివ్. పరమం అక్షరం, మార్పు లేనిది, పైగా పరమమైనటువంటిది. అంటే ఏంటి? ఇక్కడ అన్నింటినీ శాసించేది ఏదైతే ఉందో అది పరమం అని చెప్పడానికి అక్కడ పరమం అన్న విశేషణం పెడుతున్నారు అని చెప్పుటకు శంకరులు ఆ వేదవాక్యమును, ఆ ఉపనిషత్ వాక్యమును ఉదాహరణంగా ఇస్తున్నారు అక్కడ. అయితే ఈ చాప్టర్లోనే ముందుకు వెళ్తే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఒక శ్లోకం రాబోతోంది. దాంతో కన్ఫ్యూజ్ చేసుకోకూడదు ఈ పరబ్రహ్మ యొక్క డెఫినేషన్ అని అది క్లారిఫై చేస్తున్నారు. అక్కడ ఆ శ్లోకం చదివితే ఏమర్థమవుతోంది? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఉంది, రాబోతోంది. ఒక 7-8 శ్లోకాలు అయ్యాక రాబోతోంది ఆ శ్లోకం. అయితే ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అని చెప్పారు అక్కడ. అయితే మరి ఇక్కడేమో అక్షరమైనటువంటిది, పరమమైనటువంటిది బ్రహ్మ అని చెప్పి అక్కడ ఒక అక్షరంతో చేసిన సౌండ్కి నువ్వు బ్రహ్మ అని ఎలా చెప్తున్నారు అన్న కన్ఫ్యూజన్ రావచ్చు అని ఇక్కడేమో చేంజ్లెస్ ఆస్పెక్ట్, అంతటా వ్యాపించి ఉన్న మారని తత్వం ఏదైతే ఉందో అది బ్రహ్మ అంటున్నాము. అక్కడేమో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటున్నాము. అక్కడ ఒక వర్ణముతో చేయబడినది బ్రహ్మ అంటున్నారు. ఈ రెండిటికి కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేయడానికి శంకర్లు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓంకారస్య చ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇతి పరేణ విశేషణాత్ అగ్రహణం. అయితే ఓంకారము బ్రహ్మ అని గ్రహించకూడదు. ఓంకారము బ్రహ్మకి పేరు అనుకోండి. అంటే ఇప్పుడు రామ ఉన్నా అనుకోండి, రాముని యొక్క పేరు రాముని యొక్క క్యారెక్టర్ని సూచించే సౌండ్, అంతే కదా. రామ అంటే రాముని యొక్క తత్వం ఉన్నది. రామ అంటే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మ పాలనము ఎలా చేయాలి, ధర్మంగా ఎలా ఉండాలి అంటే రాముడే ఎగ్జాంపుల్ మన లిటరేచర్లో. సో రామశబ్దానికి ఆ తత్వాన్ని సూచించడానికి రామ అని పేరుంది. రామ అని మనము తలుచుకున్న వెంటనే ఆ తత్వం గుర్తొస్తుంది. విగ్రహం కంటే ముందు విగ్రహం గుర్తు రావచ్చు, అంత తప్పులేదు, కానీ విగ్రహం గుర్తు రావటం కంటే మోర్ ఇంపార్టెంట్ తత్వం, ఆ రాముని యొక్క తత్వం గుర్తు రావాలి. ఆ రాముని యొక్క తత్వము మనసులో స్ఫురించాలి. అది కదా అక్కడ ఆబ్జెక్టివ్, అది కదా. సో ఆ విధంగా ఓం అంటే పరబ్రహ్మ యొక్క తత్వము స్ఫురించాలి. పరమమైనటువంటి నిరతిశయం బృహత్ బ్రహ్మ, దానికి పేరు ఓంకారము. ఆ విధంగా అర్థం చేసుకోవాలి, కానీ ఓంకారమే పరబ్రహ్మ అని అర్థం చేసుకోకూడదు అని క్లారిఫికేషన్ ఇక్కడ శంకర్లు, టెక్నికల్ క్లారిఫికేషన్. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇది అగ్రహణం. ఎందుకు అంటే పరేణ విశేషణాత్, పరం అనే విశేషణం ఉన్నది ఇక్కడ. అక్షరం పరమం బ్రహ్మ అంటున్నారు. ఆ పరమం అనే విశేషణం ఉంది కాబట్టి ఓంకారంతో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓంకారం అనేది పరబ్రహ్మకి పెట్టిన నామధేయము, పరబ్రహ్మను గుర్తు చేసుకున్నకు నాక. సో ఓంకారము ఉచ్చరించినప్పుడు ఆ ఓంకారమునకు ఉద్భవ స్థానం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది ఓంకారం? నేను కళ్ళు మూసుకొని ఓం అని గట్టిగా ఉచ్చరించినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అది? అది నా హృదయంలో ఉన్నటువంటి చైతన్యం నుంచి వస్తున్నది ఆ ఓంకారం అని. ఆ హృదయంలో ఉన్న చైతన్యమును గుర్తు చేసుకుందుకు సూచన. ఆ విధంగా అర్థం చేసుకోండి ఓంకారాన్ని అని చెప్పడం. ఓకే. పరమం ఇది నిరతిశయే బ్రహ్మణి అక్షరే ఉపపన్నతరం విశేషణం. సో అయితే అక్షరం పరమం బ్రహ్మ, ఆ పరమం బ్రహ్మ అని విశేషణం చెప్పుట వలన నిరతిశయమైనటువంటి బ్రహ్మ పదార్థము ఆర్ బ్రహ్మ అనే తత్వము, దాన్ని నిర్దేశించుటకు ఉపయోగించిన శబ్దము ఓంకారము అని గ్రహించండి. కానీ
ఆ, ఓంకారమే బ్రహ్మ అని అనుకోకూడదు. ఎందుకంటే ఈ పరమం అనే అడ్జెక్టివ్ బ్రహ్మ శబ్దానికి పెట్టుకుంటే బాగుంటుంది, కానీ పరమం అనే అడ్జెక్టివ్ ని ఓంకారానికి పెట్టుకుంటే అది అంత సబబుగా ఉండదు అని క్లారిఫై చేస్తా. ఉపపన్నతరం అంటే ఆ నిరతిశయే బ్రహ్మని అక్షరే ఉపపన్నతరం విశేషణం. ఆ విశేషణము బ్రహ్మ శబ్దానికి పెట్టుకుంటే బాగుంటుంది, అంతేనే కానీ ఆ విశేషణాన్ని పట్టుకెళ్ళి ఓంకార శబ్దానికి పెట్టుకుంటే అది కరెక్ట్ గా సూట్ అవ్వదు. సో అందుకని ఇక్కడ పరమం అక్షరం బ్రహ్మ అని చెప్తున్నారు, అంతేకాని ఏకాక్షరం బ్రహ్మ అని అక్కడికి వెళ్ళి తర్వాత 8-9 శ్లోకాలు అయిన తర్వాత అది చదివి కన్ఫ్యూజ్ అయిపోవద్దు అని ముందే చెప్పండి. తస్యైవ పరస్య బ్రహ్మణః ప్రతిదేహం ప్రత్యేగాత్మ భావః స్వభావః. సో అయితే అదే పరబ్రహ్మ యొక్క ప్రతిదేహం ప్రత్యేగాత్మ భావ. ప్రతిదేహమునందు ఇందాక చెప్పుకున్నాగా, ప్రతిదేహమునందు ప్రత్యేగాత్మ ఉన్నది. ప్రతి దేహంలోనూ ఈ దేహంలో ఉన్నాం మనము. అయితే ఇక్కడ మారే తత్వం ఏంటి, మారని తత్వం ఏంటి అని మన దేహంలో మనం అనలైజ్ చేయడం మొదలు పెడితే అప్పుడు తెలుస్తుంది. ఈ శరీరము, మనస్సు, ఇంద్రియము ఇవన్నీ మారిపోతూ ఉంటాయి, కానీ మారని తత్వం ఒకటి ఉన్నది. సినిమాకి వెళ్ళి సినిమా లైట్ మారని తత్వము, మిగిలిన సినిమా అంతా కూడా మారేది అని ఎలా అయితే క్లారిటీ వస్తుందో పరిశీలిస్తే, మన శరీరాన్ని పరిశీలించినా కూడా అటువంటి క్లారిటీయే వస్తుంది. అటువంటి ప్రత్యేగాత్మ ఏదైతే ఉందో అది దాని యొక్క భావము, అంటే దాని యొక్క ఉనికి మనకి తెలియడానికి ఈ సాధనము శరీరము. సో స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. అందుకని అధ్యాత్మం అని శరీరంనకు, ఈ దేహంనకు అధ్యాత్మం అని పేరు. ఎందుకంటే ప్రతి దేహం ప్రత్యేగాత్మ భావ స్వభావ, అందులో ప్రత్యేగాత్మ రూపములో ఉన్నటువంటిది ఆ పరమాత్మయే. అందుకని అధ్యాత్మం అంటే ఈ శరీరము అని ఆ అదే అర్థం చేసుకోవచ్చు. ఆత్మానం దేహం, దేహం అంటే ఈ శరీరం, ప్రతి ఒక్క శరీరము అధికృత్య ప్రత్యేగాత్మతయా ప్రవృత్తం పరమార్థ బ్రహ్మావసానం వస్తు స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. ఇందాక మనం చెప్పుకున్నదే సంస్కృతంలో చెప్తున్నారు. ఈ దేహమును అధికృత్య, ఈ దేహమును ఆశ్రయించి దాన్ని అధికరణముగా చేసుకుని, అంటే దాన్ని లోకస్ గా చేసుకుని ప్రత్యేగాత్మతయ ప్రవృత్తం పరమార్థ బ్రహ్మావసానం. ఆ పరమార్థతత్వము నాకు అవసానము అంటే వాళ్ళు దొరికే చోటు, మనకు అర్థమయ్యే చోటు అని అర్థం. ఆ బ్రహ్మ ఎక్కడ ఉంది అని అర్థం కావాలి అంటే మన శరీరాన్ని పరిశీలిస్తే క్లియర్ గా అర్థమవుతుంది, ఇక్కడే ఉంది ఆ మారణ తత్వం అని. అలా అర్థం చేసుకున్నటకు ఒక లోకస్ ప్రొవైడ్ చేశారు. లోకస్ ప్రొవైడ్ చేయుట వలన ఆ లోకస్ కి, ఆ లొకేషన్ కి అధ్యాత్మం అని పేరు అని దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.